తెలంగాణ ఉద్యమ సాధన కోసం ముందుండి పోరాడిన నికార్సైన తెలంగాణవాది ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొనియాడారు. సమైక్యాంధ్రలో తెలంగాణకు అన్యాయం జరిగితే సహించలేక తృణప్రాయంగా తన మంత్రి పదవికి రాజీనామా చేశారని అన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం హైదరాబాద్ రోడ్లోని పాలకేంద్రం వద్ద గల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ పౌరుషానికి మారుపేరు కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన నల్గొండ జిల్లా నుండి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేయడం జిల్లా అదృష్టమని అన్నారు. స్వతంత్ర సమరయోధుడిగా తెలంగాణ ఉద్యమ సాధన కోసం ముందుండి పోరాడారని, సమైక్యాంధ్రలో తెలంగాణకు అన్యాయం జరిగితే సహించలేక తృణప్రాయంగా తన మంత్రి పదవికి రాజీనామా చేశారని అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీని ఆదర్శంగా తీసుకుని తాను సైతం తెలంగాణ కోసం మంత్రి పదవిని రాజీనామా చేశానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ పేరున వ్యవసాయ విశ్వవిద్యాలయానికి పేరు పెట్టడం జరిగిందని, నల్గొండ జిల్లా కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుపై ఆడిటోరియాన్ని కట్టిస్తామని తెలిపారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి రోజున సుమారు 2,400 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 65 ఏటీసీలు ప్రారంభించుకోవడం సంతోషమని తెలిపారు. చదువుకున్న నిరుద్యోగులు ప్రభుత్వంతో పాటు ప్రైవేట్లో ఉద్యోగాలు వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని అన్నారు. తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జనాభా ప్రాతిపదికన బీసీలకు 42% రిజర్వేషన్లను ప్రకటించడమే కాకుండా ప్రత్యేకంగా జీవో తీసుకువచ్చిందని, ఈ విషయంపై పలుసార్లు కేబినెట్ సమావేశంలో ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం జాప్యం చేయడం వల్ల కేంద్రం నుండి వచ్చే 6,000 కోట్ల రూపాయలు రాష్ట్రం నష్టపోయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, ఇన్ఛార్జ్ డిఆర్ఓ అశోక్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారి పీడీ హౌసింగ్ రాజ్ కుమార్, జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు పొట్టబతుల సత్యనారాయణ, ప్రతినిధులు కుర్రె మురళీధర్, మిర్యాల వెంకటేశం, రాపోలు సతీష్, కర్నాటి యాదగిరి తదితరులు ఉన్నారు. మీరు నమ్మలే, మేము చేస్తున్నామంటే రాజకీయాల కోసం 2 సంవత్సరాలు ఆలస్యమైంది ఎన్నికలు. కేంద్రంకి రావాల్సిన 5-6 వేల కోట్ల రూపాయలు మనకు రాకుండా పోయినాయి. అయినా సరే మనం మాట అన్నాం, దాన్ని ఇవాళ చేయాలి. 56-60% ఉన్న వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరుగుతుందని చెప్పి మేమందరం, ముఖ్యమంత్రి గారు, మేము ఓసీలమైనా సరే మనం అందరినీ కలుపుకోపోయినప్పుడే ప్రజాస్వామ్యం అవుతుంది. ఈ తెలంగాణ వచ్చినప్పుడు కూడా బీసీలకు న్యాయం జరగకపోతుంది, ఇప్పుడు జరగదు. అందుకనే మేము దాని మీద కట్టుబడే ఈరోజు జీవో9 నిన్న ఇవ్వడం, ఈరోజు రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం, దాంట్లో ఈరోజు చట్టసభలలో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, మున్సిపల్ కౌన్సిలర్స్గా, మున్సిపల్ చైర్మన్గా ఈరోజు 69%, ఇంక్లూడింగ్ బీసీలు 42 కలుపుకుంటే ఆ రిజర్వేషన్ విరోధులందుకు మంత్రిగా నాకు సంతోషం, చాలా సంతోషం అనిపిస్తుంది. అలాగే ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి సందర్భంగా నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సైతం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. ఆచార్య జయశంకర్, కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర రూపకర్తలని, కేసీఆర్ వారు చూపిన బాటలోనే ముందుండి ఉద్యమాన్ని నడిపి ప్రత్యేక తెలంగాణని, రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, నల్గొండ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, సింగం రామ్మోహన్, కనగల్ మండల పార్టీ అధ్యక్షులు ఐతగోని యాదయ్య, మాజీ కౌన్సిలర్ మారగోని గణేష్, గన్రెడ్డి యుగేందర్ రెడ్డి, ధనుంజయ్, మాజీ ఎంపీపీ బొజ్జ వెంకన్న, కందుల లక్ష్మయ్య, ప్రకాష్, మిర్యాల యాదగిరి, మిర్యాల స్వామి, గంజి రాజేందర్, పెరిక కరుణ్ జయరాజ్, వనపర్తి నాగేశ్వరరావు, కంకనాల వెంకటరెడ్డి, పేర్ల అశోక్, దొడ్డి రమేష్, రవీంద్రచారి, మాజీ సర్పంచులు పురుషోత్తం, కోట్ల జైపాల్రెడ్డి, కలీం, మర్రి శ్రీను తదితరులు పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి సందర్భంగా మరి నల్గొండలో ఈరోజు ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. మరి ఆయన గొప్ప వ్యక్తి, మరి తెలంగాణకు రూపకర్త. మరి జయశంకర్ గారు ఎట్లనో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కూడా ఆ విధంగానే మరి తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తేనే సంపన్న జాతులు బాగుపడతారు, అందరూ బాగుంటారు అనే ఆలోచన చేసి మరి కేసీఆర్ గారు మరి అన్ని పదవులకు రాజీనామా చేసి మరి తెలంగాణ సాధించేంతవరకు వెనుదిరిగేది లేదు అని కంకణం కట్టుకొని శపథం తీసుకొని ప్రారంభమైన సందర్భంలో ప్రధానంగా సహకరించి మరి ట్యాంక్ బండ్ దగ్గర ఆయన ఉన్నటువంటి ఇల్లు స్థలాన్ని కూడా మరి ఆయనకు ఆఫీస్గా ఇచ్చి
మరి అన్ని విధాలా సహకరించినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాబూజీ. మరి తెలంగాణ ఏదైతే ఆశపడ్డాడో, తెలంగాణ వస్తే ఏదైతే సంపన్న వర్గాలు సంతోషంగా ఉంటాయో మరి అవన్నీ కూడా వాళ్ళు చూడాల్సి ఉండే. వాళ్ళ ఆశయాలని, ఆదర్శాలని, వాళ్ళ ఆలోచనలని అమలు చేసినటువంటి వ్యక్తి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మరి 10 సంవత్సరాల్లో పచ్చని తెలంగాణని రూపకల్పన చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి మాయ మాటలతో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో మరి ఏ విధమైనటువంటి ఇబ్బందులు, మరి సంపన్న వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయో, తెలంగాణ సమాజం అంతా కూడా ఇబ్బంది పడుతుందో ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది మేధావులు. ఎందుకంటే ఇచ్చిన హామీలు చేయరు, 6 గ్యారంటీలు చేయరు, ఏదన్నా అడిగితే అక్రమ కేసులు, యువకులకు ఉద్యోగాల కోసము నోటిఫికేషన్లు వేయనని అడిగితే మన కేసులు నిర్బంధంగా వారికి సంబంధించింది ఎక్కడికక్కడ మరి స్టేషన్లో పెట్టడం. రేపు కనుక కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పకపోతే ఇంకా దౌర్జన్యం నడవబోతుంది. సోదరులారా, ఈ తెలంగాణని మనమే కాపాడుకోవాలి. రేపు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పి చిత్తుగా డిపాజిట్ లేకుండా ఓడగొట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ చేయకూడుతుందని కూడా మిమ్మల్ని అందరిని కూడా మనస్ఫూర్తిగా కోరుతూ, మరి ఈరోజు కొండా లక్ష్మణ్ బాబూజీ ఆత్మ సంతోషంగా ఉండాలంటే పద్మశాలీలు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. 20 ఏళ్ళుగా 4 సార్లు ఎమ్మెల్యే గెలిచి మంత్రిగా ఉండి కూడా ఒక కొండా లక్ష్మణ్ బాబూజీ విగ్రహం పెట్టలేకపోయినరు. ఒక్కసారి అవకాశం వస్తే ఇదే కొండా లక్ష్మణ్ బాబూజీ విగ్రహాన్ని మరి గుంతకల్లా జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మరి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కాంస్య విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసింది కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అన్ని విధాల మరి కొండా లక్ష్మణ్ బాబూజీ గారి ఆశయాలను సాధిద్దామని కూడా మరొకసారి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా హైదరాబాద్ రోడ్ పాలకేంద్రం వద్ద గల ఆయన విగ్రహానికి జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పొట్టబొత్తుల సత్యనారాయణ, కర్నాటి యాదగిరి మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంతో పాటు తెలంగాణ తొలి మలి ఉద్యమాలలో పాల్గొని తెలంగాణ కోసం తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్న మహనీయుడని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం కోశాధికారి రాపోలు సతీష్, ఉపాధ్యక్షుడు మిర్యాల వెంకటేశం, రాపోలు శరభయ్య, రాపోలు మంగమ్మ, గంజి వెంకటమ్మ, మూఢ చంద్రకళ, గంజి మురళి, కుర్రె మురళీధర్, మాజీ కౌన్సిలర్ పున్న గణేష్, గుర్రం వెంకన్న, వనం శేఖర్, మూఢ వేణు, పొట్టాబత్తుల కృష్ణమూర్తి, యోగానందం, గంజి నాగరాజు, భద్రయ్య, మిర్యాల యాదగిరి, శ్యామల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ గారి 110వ జయంతి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ రోడ్డులో మీ పద్మశాలి సంఘం వారు ఏర్పాటు చేసిన విగ్రహం ముందు అందరూ కూడా జమ చేయి బాబూజీ గారికి జయంతి ఉత్సవాల్లో నివాళులు అర్పించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చి వారికి దండ వేసి వాళ్ళని కొనియాడడం జరిగింది. ముఖ్యంగా ఈ బీసీ సమాజానికి కానీ, ఈ మా పద్మశాలి సమాజానికి కానీ కొండా లక్ష్మణ్ బాబూజీ లేని లోటు తీవ్రంగా ఉంది. ఆయన పేరులోనే ఉంది కొండ. మా బీసీ ప్రజలందరికీ కొండంత అండగా ఉండేవాడు. ఆయన చేయబట్టే ఇప్పుడు ఇంతకాలమైనా ఈ సమాజం కూడా ఈ రకంగా ముందుకు వస్తున్నామంటే ఆయన చలవే. తెలంగాణ కోసం తన మంత్రి పదవిని కూడా త్యాగం చేసి తెలంగాణ కోసం పాటుపడ్డ వ్యక్తి కొండా లక్ష్మణ్ బాబూజీ గారు 1962, 67, 72 మరి సంవత్సరాలలో మన నల్లగొండ జిల్లాలో ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత హైకోర్టులో మరి ప్రధాన అడ్వకేట్గా పనిచేసి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కానీ తెలంగాణ పోరాటంలో అనేక మంది ఉద్యమకారులకు హైకోర్టు నుంచి బెయిల్ తీసుకొచ్చి హైకోర్టులో కొట్లాడి తెలంగాణ మలి దేశ తొలి దేశ ఉద్యమాలకు అంకురార్పణ చేసి తెలంగాణ సాకారం చేసుకోవడం కోసం వారు ఎన్నో సేవలు చేశారు. తెలంగాణ ప్రజలకు చిరస్మరణీయుడు. వారి జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ కూడా వారికి ఘనంగా నివాళులు అర్పించడం. ఈరోజు 110వ జయంతి కొండా లక్ష్మణ్ బాబూజీకి బీసీ సంఘం తరపున వారికి ఘనమైన నివాళులు. కొండా లక్ష్మణ్ ఆశయ సాధన కోసము కృషి చేసినందుకు అందరూ ఘనమైన నివాళులు నిర్వహించినారు. అలాగే ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా హైదరాబాద్ రోడ్ పాలకేంద్రం వద్ద గల ఆయన విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ కోసం ఆయన చేసిన త్యాగాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు, నల్లసోమ మల్లయ్య, కంది సూర్యనారాయణ, కాసోజి విశ్వనాథం, శంకర్ ముదిరాజ్, వాడపల్లి సాయిబాబా, చిక్కుళ్ల రాములు, లొడంగి గోవర్ధన్, ఇంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా నల్లగొండ జిల్లాలో విగ్రహం దగ్గర ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఎందుకంటే ఆయన స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి. అదేవిధంగా మరి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి యొక్క గొప్ప మహానుభావుడు. అదేవిధంగా బలమైన తెలంగాణవాది. ఎందుకంటే 1969 యొక్క తొలి తెలంగాణ ఉద్యమంలో బ్రహ్మానంద రెడ్డి యొక్క క్యాబినెట్ మినిస్టర్గా ఉండి పదవిని కూడా తృణప్రాయంగా వదిలేసి తెలంగాణ ఉద్యమంలో చేసి తెలంగాణ ఉద్యమాన్ని 69లో నడిపినటువంటి యొక్క గొప్ప మరి సామాజిక ఉద్యమకారుడు. ఈ సందర్భంగా ఒక విషయాన్ని మరి పార్టీలకు కానీ వ్యక్తులకు కానీ ఒక హెచ్చరిక చేస్తున్నాం. ఏ రాజకీయ పార్టీ కానీ ఈ 42% రిజర్వేషన్ జీవోకి వ్యతిరేకంగా ఎవరు కోర్టుకు పోయినా ఖచ్చితంగా ఆ పార్టీకి బీసీలంతా ఏకమై కయ్యేనటువంటి గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తూ వ్యక్తులుగా కూడా ఎవరు కూడా కోర్టుకు వెళ్ళొద్దని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. బాబూజీ గారి యొక్క 110వ జయంతి ఉత్సవాలు నల్గొండ పట్టణంలో ఘనంగా జరపడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసము మొట్టమొదటిగా ఉమ్మడి రాష్ట్రంలో మరి ఎంతోమంది మరి తెలంగాణ నాయకులు మంత్రి పదవి అనుభవించినా మరి వీరు తెలంగాణ కోసం ఆ రోజే క్యాబినెట్ మంత్రికి రాజీనామా చేయడం జరిగింది. ముఖ్యంగా వారు ఎప్పుడు వారి యొక్క బీసీలపై వారి తపన వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో ఆ రోజు అన్ని కులాలకు వాళ్ళకు సొసైటీలు ఉండాలి, ఆ సొసైటీ ద్వారానే వాళ్ళందరూ అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో ప్రతి కులానికి ఒక సొసైటీ చేయడం జరిగింది. అదేవిధంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా హైదరాబాద్ రోడ్ పాలకేంద్రం వద్ద గల ఆయన విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, పట్టణ బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు కట్ట హరిబాబు, మూడ సైదులు తదితరులు పాల్గొన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 110 జయంతి సందర్భంగా నల్గొండ పట్టణ కేంద్రంలో విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారు 1915 సెప్టెంబర్ 27వ తారీఖు నాడు ఆదిలాబాద్ డిస్టిక్ వాంకిడి గ్రామం అసీసాబాద్ నియోజకవర్గంలో జన్మించి వారు మెట్రిక్ చేసి న్యాయవాద వృత్తిని చేపట్టినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర ఉద్యమంలో చేనేత పితామహుడిగా, రాష్ట్ర మంత్రివర్యులుగా పనిచేసినటువంటి గొప్ప ఘనత. వారు బహుజనులకు రాజ్యాధికారం రావాలంటే బీసీలు చైతన్యవంతం కావాలని తన ఇంటి నుంచే కుల సంఘాలని, ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలను ఏర్పాటు చేసిన గొప్ప యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 110వ జయంతి సందర్భంగా హైదరాబాద్ రోడ్లో ఉన్న వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ యొక్క కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తన పుట్టిన నుండి ఉద్యమాలకు పురుడు పోసినటువంటి వ్యక్తి. ఆయన 4-5 సార్లు ఎమ్మెల్యేగా అయి 2 సార్లు మంత్రిగా, ఒకసారి డిప్యూటీ స్పీకర్గా చేయడం జరిగింది. తెలంగాణ సాధన కొరకు తన సొంత జలదృశ్యాన్ని కూడా పార్టీకి ఆనాడు ఒప్పజెప్పేసి సాధించేంత వరకు కూడా నిద్రపోకుండా అహోరాత్రులు తను చేసుకుంటూ మిగతా వారిని కూడా ఉద్యమాలకు తీసుకుపోయి తెలంగాణ సాధన కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తి. శనివారం కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని పాలకేంద్రం దగ్గర గల ఆయన విగ్రహానికి తెలంగాణ చేనేత కార్మిక సంఘం, తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని నాడు తెలంగాణ పోరాటంలో మంత్రి పదవికి రాజీనామా చేసిన మహానాయకుడు అని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో నేడు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత వృత్తి రక్షణ, వృత్తిదారుల సంక్షేమం కోసం ప్రకటించిన పథకాలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. చేనేత భరోసా రుణమాఫీ ప్రకటించి సంవత్సరం పూర్తయినా అమలు చేయలేదని అన్నారు. ఎలాంటి షరతులు లేకుండా జియో ట్యాగ్ కలిగిన చేనేత కార్మికులందరికీ చేనేత భరోసా పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ వెంటనే ₹1,00,000 ప్రకటించిన విధంగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు గంజి నాగరాజు, మహిళా కార్యదర్శి మిర్యాల శ్రీవాణి, సంఘ సభ్యులు వనం రాములు, పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకులు పసునూరి యోగానందం, సురపల్లి భద్రయ్య, గంజి రాజేష్, మిర్యాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లక్ష్మణ్ బాపూజీ ఈరోజు పూలమాల వేసి జవాలు అర్పించడం జరిగింది. ఈరోజు లక్ష్మణ్ బాపూజీ గారు బడుగు బలహీన వర్గాలకు అందరి నాయకుడు. ఆయన మొత్తం తెలంగాణ భూమి కోసం, వృద్ధి కోసం తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న నాయకుడు.
ఈ తెలంగాణ సాయుధ పాల్గొని గిజిల్ పాలైన వాళ్ళని కూడా కోర్టు ద్వారా ఆయన వాదించి హైకోర్టు ద్వారా వాదించి వాళ్ళని బెయిల్ కూడా ఇప్పించి చేసే నాయకుడు ఆయనకు. అటువంటి గొప్ప నాయకుడు ఆయన లక్ష్మణ్ బాబూజీ గారు. వారి ఆశయాలు పాల్గొని వాళ్ళ చేనేత సహకార వ్యవస్థ నిలబెట్టిండు, సహకార సంఘాలు నిలబెట్టిండు. అదేవిధంగా సహకార చేనేత వ్యవస్థ కూడా మొత్తం నిలబెట్టి సహకార సంఘాలు నిలబెట్టిండు. అలాగే బాపూజీ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి సందర్భంగా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంఎస్పీ నల్గొండ జిల్లా అధ్యక్షులు బకరం శ్రీనివాస్ మాదిగా మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ నిజమైన ప్రజానాయకుడని, మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ సాధించే వరకు ఏ పదవి చేపట్టనని మాట ఇచ్చి ఆచరించిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జ దేవయ్య మాదిగా, బీసీ నాయకులు కర్ణాటి యాదగిరి, బొజ్జ నాగయ్య, బొజ్జ జలంధర్, నవీన్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొండ లక్ష్మణ్ బాపూజీ గారి 110వ జయంతి సందర్భంగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా పూలమాలలు వేసి సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ మొదటి తెలంగాణ దశలో పోరాటం చేసినటువంటి సమరయోధులు, ఎంతో ముందుండి నడిపించి ఇవాళ తెలంగాణ సాధించుకున్న తర్వాత అతను మనలో లేకపోవడం చాలా బాధాకరం. అలాంటి చేనేత పితామహులు, తెలంగాణ తొలి పని ఎన్నికైనటువంటి ఉద్యమకారులు, మాజీ మంత్రివర్యులు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి. యువతకు మేము వాళ్ళకు సిద్ధాంతాలు కానీ ఆశయాలు కానీ తెలియజేసే విధంగా మనం ముందుండి పనిచేయాలని చెప్పేసి నేను పిలుపునిస్తాను. అదేవిధంగా కొండ లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి సందర్భంగా హైదరాబాద్ రోడ్లో ఆయన విగ్రహానికి భారతీయ జనతా పార్టీ బీజేపీ నాయకులు బండారు ప్రసాద్, బీజేపీ పట్టణ అధ్యక్షులు మిర్యాల వెంకన్న, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి వెంకన్న పూలదండలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుడే కాక తెలంగాణ తొలి దశ మలిదశ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, చేనేత వర్గాల కోసం నిరంతరం పాటుపడ్డ గొప్ప వ్యక్తి అని కొనియాడారు. తెలంగాణ ప్రజలందరూ కూడా కొండ లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి శుభాకాంక్షలు. తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించి తెలంగాణ సాధనలో ముఖ్యం కొండ లక్ష్మణ్ బాపూజీ గారు. తెలంగాణ ప్రజలు ఉన్నంత వరకు కూడా కొండ లక్ష్మణ్ బాపూజీ గారిని తలుచుకుంటారు. అదేవిధంగా ఒక తెలంగాణ ఉద్యమంలో కాకుండా బడుగు బలహీన వర్గాలకు, చేనేత వారికి కూడా అనేక రకాలుగా సేవలు చేసిన కొండ లక్ష్మణ్ బాపూజీ ప్రజల మనసులో ఎప్పుడు కూడా ఉంటారు. ఈరోజు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి సందర్భంగా ఇక్కడ నల్గొండ నగరంలో ఉన్నటువంటి బాపూజీ విగ్రహం దగ్గర పద్మశాల సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. బడుగు వర్గాల అధికారం కోసం నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమ పితామహుడు, తొలి దశ మన దశ ఉద్యమ తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి పోరాటం చేసిన వ్యక్తి. వారి యొక్క ఆశయ సాధన కోసం నిరంతరం మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, తన జీవితాన్ని సర్వస్వం త్యాగం చేసిన ఏకైక తెలంగాణ జాతిపిత కొండ లక్ష్మణ్ బాపూజీ మరి తన చివరి దశలో 97 సంవత్సరాల వయసులో కూడా గడ్డగట్టే చలిలో ఢిల్లీలో తెలంగాణ సాధన కొరకు ఉద్యమించినటువంటి తెలంగాణ ఉద్యమ బిడ్డ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి శుభాకాంక్షలు యావత్ తెలంగాణ సమాజానికి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి 110వ జయంతి ఘనంగా నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కొండ లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర సమరయోధుడు మరియు తెలంగాణ ఉద్యమం కోసం తన మంత్రి పదవిని తృణప్రాయంగా త్యాగం చేసిన మహానుభావుడు మరియు పద్మశాలిలకు ఆరాధ్య దైవంగా భావిస్తున్న కొండ లక్ష్మణ్ బాపూజీ చేనేత సహకార సంఘాలు పెట్టడానికి, ఆద్యుడిగా చేనేత సహకార సంఘాల నిర్మాణం చేయడానికి కొండ లక్ష్మణ్ బాబు ఎంతో కృషి చేశాడు. మరియు ముఖ్యంగా చేనేత కుటుంబాలకు, చేనేత సహకార సంఘాల చేనేత ఉద్యమానికి ఎంతో సహకారం చేసిన కొండ లక్ష్మణ్ బాపూజీ జాతిపితగా, తెలంగాణ జాతిపితగా భావిస్తున్నాం. అదేవిధంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జలసాధన సమితి అధ్యక్షులు దుశ్చర్ల సత్యనారాయణ, నోముల క్రాంతి యాదవ్, మేడి యాదయ్య, నిరంజన్, యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ యొక్క జయంతిని సమాచార హక్కు పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో కూడా వారి విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. వారు తన మంత్రి పదవిని తెలంగాణ కోసం త్యాగం చేసి తన ఇంటిని కార్యాలయంగా, తెలంగాణ ఉద్యమ కార్యాలయంగా ప్రకటన చేసి అక్కడి నుంచి తెలంగాణ ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన విధంగా వారు సహకరించినందుకు, మరి వారి తుది శ్వాస కోసం కూడా తెలంగాణ కోసం ఆహర్నిశలను పోరాటం చేసిన వ్యక్తి కాబట్టి వారి స్ఫూర్తిని తీసుకొని వారి ప్రోత్సాహం, వారి ఆశ సాధన కోసం ప్రతి ఒక్కరు కూర్చోవాలని కోరుతాను.
అలాగే కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా హైదరాబాద్ రోడ్లో గల పాల కేంద్రం వద్ద ఆయన విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సతీష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరు సత్యనారాయణ గౌడ్, జిల్లా నాయకులు ఆమంచి స్వామి, కొత్తకొండ రమేష్, ఎల్లుట్ల సైదులు, భీమనపల్లి శంకరయ్య, ఎలిజాల అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్లగొండ జిల్లా కేంద్రంలో హైదరాబాద్ రోడ్లో ఉన్నటువంటి పాలకేంద్రం వద్ద ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహానికి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ జిల్లా కమిటీ పక్షాన ఆయన విగ్రహానికి పూలమాలలేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి చేనేత కార్మికుల కోసం ఈ రాష్ట్రంలో చాలా విధాలుగా వారి ఆర్థికంగా సామాజికంగా ఎదుగుదలకు తన వంతు కృషి చేసినటువంటి వ్యక్తి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. మరి ఈనాడు ఆయన ఆశయాలను సాధించుకోవడానికి మరి విద్యార్థులు, నిరుద్యోగులు, మేధావులు, ఉద్యోగులు అందరూ కూడా నడుము బిగించి మరి ఆయన ఆశయ సాధన బాటలు నడవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆయనకు జోహార్లు అర్పిస్తూ ఉన్నాం. అలాగే ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి సందర్భంగా ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షులు కర్నాటి యాదగిరి, జాతీయ అధ్యక్షులు గండి చెరువు వెంకన్న గౌడ్, కట్టెల శివ, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు బకరం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిది, పద్మశాలి ముద్దుబిడ్డ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 110వ జయంతి సందర్భంగా ఆ మహానీయుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఆశయాలను ఎంతో మనం తెలంగాణ కోసం పోరాడిన మహానీయుడు, ఆయన ఆశయాలను మనం కొనసాగించాలని కోరుచున్నాను. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 110వ జయంతి ఉత్సవాల సందర్భంగా నిజంగా ఇవాళ వారు కన్నటువంటి కలలు, ఇలా తెలంగాణ కోసం ఆయన చేసినటువంటి పోరాటం, ఇలా తెలంగాణ సాధించుకొని ఇలా ఆ మహానాయకునికి ఘనమైన నివాళులు అర్పించినందుకు అందరిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో అందరూ కూడా మనం ఏకం కావాలని, నిజంగా వాస్తవంగా వారు కన్నటువంటి కళలు ఇలా న్యాయం జరగట్లేదు. బీసీలకు ఇవాళ 42% జీవో తీసుకురావాలి, ఇలా చేసి రాజ్యాధికారం కోసం ముందుకు పోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం, మరి బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 110వ జయంతి ఉత్సవాలు నల్గొండ జిల్లా కేంద్రాన మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం తొలిదశ ఉద్యమంలో మరి ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రం కోసం మరి మొట్టమొదట పోరాడిన వ్యక్తి అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. కావున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అగ్రవర్ణ పేద బిడ్డలందరూ కూడా ఈరోజు రాష్ట్రం ఏర్పడదన్నా, ఉద్యోగాలు వస్తుందన్నా లక్ష్మణ్ బాపూజీ గారి ఆయన సేవే. కావున నల్గొండ జిల్లాకి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టాలని మా ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.